లండన్లో జరిగిన 58వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం ముగింపు వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కావడంతో కార్యక్రమం మరింత పరివృష్టి చెందింది. భారతీయ సినిమాకు 50 ఏళ్లుగా చేస్తున్న అసమానమైన సేవలకు గుర్తింపుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రజనీకాంత్ ను వేదికపై ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. తన సినీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ రజనీకాంత్ భావోద్వేగంగా స్పందించారు. సినిమా ప్రపంచంలో 50 ఏళ్లు పూర్తయ్యాయి అంటే ఇంకా నమ్మలేనని, ఈ 50 ఏళ్లు 10 ఏళ్లు 15 ఏళ్లలా గడిచిపోయాయని చెప్పారు. సినిమాపై ఉన్న ప్రేమ తన జీవితాన్ని ఇంత వేగంగా ముందుకు నడిపిందని తెలిపారు. మరో 100 జన్మలున్నా మళ్ళీ రజనీకాంత్ గానే పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటానని ఆయన భావోద్వేగంగా అన్నారు. రజనీకాంత్ కు ఇచ్చిన సన్మానం అనంతరం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ స్టేజ్ పై ఆయన చేతిని ముద్దాడటం ప్రత్యేక ఆకర్షణంగా మారింది. ఈ సందర్భంలో జనం భారీగా హర్షధ్వానాలు పలికారు. ఈ ఏడాది ఐఫీలో మహిళా దర్శకులు చేసిన 50 చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించారని నిర్వాహకులు తెలిపారు. ఐఫీ 58వ ముగింపు వేడుక మొత్తం రజనీకాంత్ కెరీర్ ను, అతని ప్రభావాన్ని మరోసారి ప్రపంచ చిత్రోత్సవ వేదికపై వెల్లడించింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.